టీచర్లు అనగానే వాళ్ళ పట్ల మనకు ఒక గౌరవం అనేటువంటిది వస్తుంది. ఎందుకంటే విద్యాబుద్ధులు నేర్పించేది వాళ్ళే. చిన్నప్పటి నుంచి పెద్ద స్థాయి వరకు అంటే దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయినా కూడా ఎవరో ఒకరు ఒక గురువు అనేటువంటి వ్యక్తి ఉంటాడని మనకు తెలుసు. అంటే మన జీవితంలో వాళ్ళ పట్ల అత్యంత గౌరవప్రదమైనటువంటి స్థానం తల్లిదండ్రుల తర్వాత గురువుకే ఉంటుంది. అందుకే ఆచార్య దేవోభవ అని మనం పిలుచుకుంటూ ఉంటాం. అయితే గాడి తప్పినటువంటి కొంతమంది టీచర్లు చేసేటటువంటి పనులు సమాజంలో అంటే ఆ వృత్తికే కళంకం తెచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లో ఒక ప్రభుత్వ పాఠశాలలో ఒక మహిళా ఉపాధ్యాయురాలితో ఒక టీచర్ ప్రవర్తించినటువంటి తీరు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. అంటే ఒక స్టాఫ్ రూమ్‌లోనే వాళ్ళిద్దరూ సాగించినటువంటి రాసలీలలు దేశవ్యాప్తంగా ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి. ఆ సీసీ కెమెరాలు ఉన్నాయి, కనీసం మమ్మల్ని వేరే వాళ్ళు చూస్తూ ఉన్నారు అనేటటువంటి భయం కూడా లేకుండా వాళ్ళు బరి తెగించి ప్రవర్తించారు. వరుసగా రోజు అదే పనిలో ఉన్నటువంటి పరిస్థితి చూసాం. అంటే ఈ వీడియోలు ఇప్పుడు బయటకొచ్చిన తర్వాత వాళ్ళపైన లోకల్ డీఈఓ వాళ్ళపైన యాక్షన్ తీసుకున్నారు. వాళ్ళిద్దరిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. అయితే సస్పెండ్ చేయడం అనేటువంటిది ఓకే. కానీ ఒక గౌరవప్రదమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులే బరితెగించి స్కూల్లోనే అలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు అంటే ఆ వృత్తికి వాళ్ళు న్యాయం చేయగలరా? వృత్తి పట్ల వాళ్ళకి ఏమాత్రం అంకితభావం ఉంది అనేటువంటిది మనకు అర్థం చేసుకోవాలి. ఇలాంటి వాళ్ళు స్కూల్లో పిల్లలకి ఎలాంటి చదువులు చెప్తారు అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. అంటే సమాజంలో ఎంతో గౌరవప్రదమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి టీచర్ల పట్ల ఇలాంటి చేష్టలు ఎవరైతే పాల్పడుతూ ఉంటారో మొత్తం వృత్తికే కళంకం తెచ్చేటటువంటి పరిస్థితి. వృత్తి పట్లనే గౌరవం కోల్పోయేటటువంటి పరిస్థితిని సమాజంలోకి తీసుకొస్తున్నారు. కాబట్టి ఇలాంటి వారిపైన కేవలం సస్పెన్షన్స్‌తో సరిపెట్టకుండా వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడు కానీ ఇలాంటి వాళ్ళ వల్ల వృత్తికి దెబ్బతినేటువంటి వృత్తి పట్ల గౌరవం కోల్పోయేటటువంటి పరిస్థితిని తీసుకురాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఆ దిశగా చర్యలు తీసుకుంటారని మనం ఆశిద్దాం.